ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? మా అమ్మకి కాల్ చేస్తాను. హలో, ఎవరు? హలో అమ్మా, నేను ఎగ్జామ్ అయిపోయింది, ఇంటికి వచ్చేస్తున్నాను. జాగ్రత్తగా ఇంటికి వచ్చి అమ్మా. బాయ్. అవును, ఎగ్జామ్ పేపర్ ఈజీగా పడిందా? బానే పడిందమ్మా, ఉంటాను, బాయ్. అవును, నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు పడలేదా? అవన్నీ ఇంటికి వచ్చాక చెప్తానమ్మా, బాయ్. అవును, నువ్వెవరి ఫోన్ నుంచి మాట్లాడుతున్నావు? ఇంటికి వచ్చాక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాయ్. తొందరగా ఇవ్వమ్మా, ఎంత మాట్లాడతావు? మరి థ్యాంక్ యూ. A few moments later. అసలు నీ కామన్ సెన్స్ అనేది ఉందా? వేరే వాళ్ళ ఫోన్ నుంచి కాల్ చేస్తే అంతసేపు మాట్లాడాలా? అదేమన్నా మన ఫోనా గంటలు గంటలు మాట్లాడుకోవడానికి? ఏంటమ్మా మాట్లాడు. తల్లిగా కూతురి యోగక్షేమాలు కూడా తెలుసుకునే అర్హత నాకు లేదా? ఇప్పుడే ఇలా ఉన్నావంటే తర్వాత నన్ను పట్టించుకుంటావా? రేపొద్దున్న మొగుడింటికి వెళ్ళాక అమ్మను మించి దైవం ఉన్నదా? ఏమండి, బట్టలు ఎక్కువ ఉతకలేకపోతాను, వాషింగ్ మిషన్ కొనండి. వాషింగ్ మిషన్ ఎందుకే, పని మనిషిని పెట్టిస్తా. వద్దులేండి, నాకు వాషింగ్ మిషనే కొనండి. అదేంటే మీ ఆయన పని మనిషిని పెడతానంటే వద్దంటున్నావు? నీకు మా ఆయన గురించి తెలియదే? తను బ్యాచులర్ గా ఉండేటప్పుడు తన బట్టలు తను ఉతుక్కోలేక ఒక పని మనిషిని పెట్టారు. వాళ్ళిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అవునా? తను ఇప్పుడు ఎక్కడుంది? అది నేనే. పాయసం దేంతో చేసి తెచ్చావే? పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, సేమియాలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి. ఒకసారి ఇది పట్టుకోండి అత్తమ్మా. తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని జావు. హలో గూగుల్, ఈ రోజు కూర ఏమంటారో అర్థం కావట్లేదు. ఏదైనా 4 రకాల కూరలు చెప్పు, మంచిగా ఉండాలి. చికెన్ బిర్యానీ వండు. చికెన్ బిర్యానీనా? మా ఆయన 100 రూపాయలు ఇచ్చి కూరగాయలు తెచ్చుకోండి. అరటికాయ వండు. అరటికాయ ఆయన తినరు. పోనీ సొరకాయ వండు. సొరకాయ నేను తిన్నాం. లేదంటే దొండకాయ వండు. దొండకాయ? అమ్మో, దొండకాయ తింటే మతిమరపు వస్తుంది. మరి బెండకాయ వండు. బెండకాయ పులుసు నచ్చట్లేదు, ఫ్రై పెడదామంటే మళ్ళీ చారు పెట్టాలి. ఇలాంటి పిచ్చి వేషాల వల్లే నువ్వు పిలిచినప్పుడు నేను పలకను. నీకు నచ్చింది వండుకొని చావు. సర్లే, ఏమన్నారో నేను చూసుకుంటాను కానీ ఇది చెప్పు, ఏ కష్టం చేయకుండా కొడిసెలు ఎలా అవ్వాలి చెప్పు. ఇంకొక్కసారి ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలు వేస్తే ఫోన్ నుండి బయటికి వచ్చి మరి తంతా. డబ్బులు కావాలి నాన్న. కొడుకా కొడుకా కొడుకా, చిల్లికవ్వ కూడా లేదురా కొడుకా. అమ్మా అమ్మా అమ్మా, నువ్వన్న ఇవ్వవే అమ్మా. బామ్మా బామ్మా బామ్మా, పెన్షన్ డబ్బులు ఇవ్వవే బామ్మా. తాత తాత తాత, నీ కాడ ఏమనుంటే ఇవ్వు తాత. అయ్యో అయ్యో అయ్యో, ఈ కోతి తప్పితే లేదు రయ్యో. రమణ, అర్జెంటుగా ఒక 2000 కావాలి, 2 రోజుల్లో ఇచ్చేస్తా. ఇదేటిదే ఇప్పుడు డబ్బులు అడుగుతుంది, ఎలాగో ఒకలాగా తెప్పించుకోవాలి. అయ్యో, అకౌంట్ లో డబ్బులు లేవే, ఇంట్లోనే ఉన్నాయి. అయితే ఇవ్వు. ఈ క్షణం నుంచి మీరు సంపాదించిన ₹1 కూడా నేను తిన్నాను. నేను కష్టపడి సంపాదించిందే తింటాను. మీ రూపాయి తింటే నేను కుక్కతో సమానం. నీ ఇష్టం. ఎక్కడికి వెళ్తున్నారు? నీ కోపం చూస్తుంటే నువ్వేం వండేలా లేవు. హోటల్కి వెళ్తున్నాను తినడానికి. నేను వస్తానండి, ఒక మసాలా దోశ ఇప్పించండి. భాగ్య, బుక్కెడంత బువ్వేసుకురాపోవే. నన్ను పెళ్ళైన కొత్తల స్వీటీ, మిల్కీ, రోజీ, లవ్లీ అంటూ ప్రేమగా పిలుచుకోనివి, ఇప్పుడు రావే పోవే అంటావు. కాదే భాగ్య, ఏమన్నా అంటేనో అన్నోన్నైతా. ఈ పాలు పండ్లు స్వీట్లు ఎన్ని రోజులు తాజాగా ఉంటే చెప్పే. రమణ, అర్జెంటుగా ఒక 2000 కావాలి, 2 రోజుల్లో ఇచ్చేస్తా. ఇదేటిదే ఇప్పుడు డబ్బులు అడుగుతుంది, ఎలాగో ఒకలాగా తెప్పించుకోవాలి. అయ్యో, అకౌంట్ లో డబ్బులు లేవే, ఇంట్లోనే ఉన్నాయి. అయితే ఇవ్వు. నాన్న నాన్న నాన్న, డబ్బులు కావాలి నాన్న. కొడుకా కొడుకా కొడుకా, చిల్లికవ్వ కూడా లేదురా కొడుకా. అమ్మా అమ్మా అమ్మా, నువ్వన్న ఇవ్వవే అమ్మా. బామ్మా బామ్మా బామ్మా, పెన్షన్ డబ్బులు ఇవ్వవే బామ్మా.
భాగ్య బుక్కెడంత బువ్వేసుకురాపోవే. నన్ను పెళ్ళైన కొత్తల స్వీటీ మిల్కీ రోజీ లవ్లీ అంటూ ప్రేమగా పిలిచేటోనివి ఇప్పుడు రావే పోవే అంటున్నావు. కాదే భాగ్య, ఏమన్నా అంటేనో అన్నోన్నైతా. ఈ పాలు పండ్లు స్వీట్లు ఎన్ని రోజులు తాజాగా ఉంటే చెప్పే.